హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ రైస్ బ్యాగ్ కవర్తో పర్స్ చేద్దాము. సో ఈ రైస్ బ్యాగ్స్ మనం పారేస్తూ ఉంటాము. సో దీంతో మనము ఇవాళ లేడీస్ పర్స్ చేద్దాము. దానికి నేను ఓల్డ్ బ్లౌజ్ తీసుకున్నాను. సో దాని విడ్త్ వచ్చి 10 ఇంచెస్. అలాగే ఇది లెంత్ వచ్చి నియర్లీ 16 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇది ఎలాగ స్టార్ట్ చేయాలో చూద్దాము. సో మనం లైనింగ్, ఈ రైస్ బ్యాగ్ ప్లస్ ఈ క్లాత్ సేమ్ లెంత్ కట్ చేసుకోవాలండి, ఇందాక నేను చెప్పిన లెంత్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 3 కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి మనం. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో మనం 4 సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేయండి. చేసి ఇప్పుడు మనం ఇటు ఆపోజిట్ సైడ్స్ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఇదంతా హ్యాండ్ స్టిచ్చింగ్లో చేశానండి. నా దగ్గర మెషిన్ లేదు, అందుకని ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్చింగే చేశాను. సో ఈ 5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇటు ఆపోజిట్ సైడ్ ఇటు మనం కుట్టుకోవాలి. సో బోత్ సైడ్స్ స్టిచ్ చేశాక మనము దీన్ని రివర్స్ చేద్దాము. ఇలా రివర్స్ చేసుకోవాలండి. సో రివర్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదండి, ఇలా మనం ఫోల్డ్ చేసింది. సో అది మాత్రము నీట్గా స్టిచ్ చేసేయాలి. సో ఇలా స్టిచ్ చేసేయాలి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, అది కూడా ఇలా స్టిచ్ చేసేయాలి. సో నెక్స్ట్ మనము ఇలా ఈ లేస్ తీసుకుందామండి, ఈ బ్యాగ్కి పర్స్కి హ్యాండిల్ వేయడానికి. సో దీన్ని హ్యాండ్ బ్యాగ్గానే యూస్ చేసుకోవచ్చు, పర్స్గా కానీ యూస్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఏం చేద్దామంటే, ఇది సో 20, 30, సో నియర్లీ 40 ఇంచెస్ లేస్ తీసుకున్నాను నేను. సో నియర్లీ ఇది 40 ఇంచెస్ లేస్ తీసుకున్నానండి. దీన్ని సో ఈ కార్నర్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఈ కార్నర్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సో దీనికి పర్స్కి జిప్ లేకుండా నేను ఈ వెల్క్రో యూజ్ చేస్తున్నానండి. సో ఇది నాకు వేరే షాపింగ్ బ్యాగ్ నుంచి కట్ చేసుకున్నాను నేను దీన్ని.
సో అన్నీ నేను వేస్ట్ మెటీరియల్స్లో చేస్తున్నాను కాబట్టి జిప్ యూజ్ చేయట్లేదు. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో ఇక్కడ కార్నర్స్లో కుట్టుకుందాము. అలాగే ఇవి ఈ కార్నర్స్లో కుట్టుకుందాము. సో ఇలా కార్నర్స్లో స్టిచ్ చేసేద్దాము. సో ఫైనల్గా మనం ఈ హ్యాండిల్ స్టిచ్ చేశాక తర్వాత ఇవి స్టిచ్ చేశాక మనకి ఇలా వచ్చిందండి ఈ పర్స్. సో చూసారు కదా. ఓకే, సో దీనికి మనం కొంచెం డెకరేట్ చేద్దాము. దానికి ఏం చేశానంటే దీని సెంటర్ పాయింట్ 8కి 4 మార్క్ చేసుకున్నాము. అలాగే ఇది 5కి 2.5 మార్క్ చేసుకొని ఇక్కడ ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాము. సో దానికి ఈ ఫెవిక్రిల్ యూస్ చేస్తున్నాను. సో ఇది స్టిక్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అలాగే ఉంచేయాలి మనము, దీన్ని కదపకూడదు. సో 2 అవర్స్ వరకు ఇది కదపకుండా ఉంచితే మనకి నీట్గా అతికిపోతుంది. సో ఇలా నేను ఫ్లవర్ షేప్ వచ్చినట్టుగా అతికించుకుంటున్నాను. సో గ్రీన్కి పింక్ అయితే బాగుంటుంది అనుకున్నాను, అందుకే పింక్ కుందన్స్ అతికిస్తున్నాను. సో బ్యూటిఫుల్ డిజైనర్ పర్స్ అయితే రెడీ అయింది. దీన్ని మనం హ్యాండ్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం అన్ని యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్ కూడా సరిపోతుంది. సో మొబైల్ కూడా సరిపోతుంది దీంట్లో మనకి. సో ఈ థ్రెడ్ మనకు అవసరం లేదనుకుంటే లోపల పెట్టేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ డిజైనర్ పర్స్ అయితే రెడీ అయిందండి. మీకు నా డిజైనర్ పర్స్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.